నమస్తే. వెల్కమ్ టు జయసింహ వాచ. జయసింహ వాచకి స్వాగతం. పవన్ కళ్యాణ్ గురించి ఒక తెలంగాణ నాయకుడు మాట్లాడడం అంటే అది కొంత ఆసక్తి కలిగించేది. అందులోనూ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా హిందుత్వ విషయంలో ఎటువంటి మొహమాటాలకు పోకుండా చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడతాడని, బాగా పేరున్న హార్డ్కోర్ హిందుత్వవాదిగా, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడిగా, మాస్ లీడర్గా, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో మాస్ లీడర్గా పేరున్న బండి సంజయ్ ప్రస్తుతం మోడీ క్యాబినెట్లో, ప్రధానమంత్రి మోడీ క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఒక కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఎందుకు అంటే ఈ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసింది కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనమాట. కాపు కులస్తులు వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు బండి సంజయ్ కూడా దాంట్లో అతిథిగా పాల్గొనడం జరిగింది. అక్కడ ఆయన ఒక ఉపన్యాసం లాంటిది ఇచ్చారనమాట. అక్కడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు ఆయన చెప్పారంటే, సహజంగానే కాపు కమ్యూనిటీకి చెందినప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అనేక మంది కాపు నాయకులు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ని ప్రస్తుతం తమ ప్రతినిధిగా కాపు కమ్యూనిటీ వాళ్ళందరూ, కాపు కులస్తులు, కాపు ఓటర్లు వీళ్ళందరూ భావిస్తున్నారు. కాబట్టి కులాలకి మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో, తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఒక పొలిటీషియన్గా, ఒక క్యాస్ట్ బేస్డ్, మనకి ఎంత నచ్చినా నచ్చకున్నా ఆదర్శంగా మనం ఆదర్శవాదం ఎంత వినిపించినప్పటికీ మన దేశంలో కులం ఆధారంగా రాజకీయాలు నడుస్తుంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాల నేపథ్యంలో కాపు కులస్తులు పవన్ కళ్యాణ్ని బాగా ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కూడా. కాబట్టి అక్కడ బండి సంజయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ అన్అపాలజెటిక్ హిందూ లీడర్ అన్నట్టుగా ఆయన ప్రజెంట్ చేశారనమాట. ఏంటంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని సగర్వంగా ఎటువంటి మొహమాటాలు, భేషజాలు లేకుండా సెక్యులరిజం అనే దానికి లొంగి, సెక్యులరిజానికి ఎక్కడ దెబ్బ తగులుతుందో, ఎక్కడ సెక్యులరిజం దెబ్బతింటుందో అన్న మొహమాటము ఇటువంటివి లేకుండా, అట్లానే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వెనుకంజ వేయకుండా, తనకు మైనారిటీ ఓట్లు పోతాయేమో అనే భయం లేకుండా గత కొంతకాలంగా 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని బలంగా వినిపిస్తున్నారు. కేవలం ఎన్నికలు, ఓట్లు, సీట్ల కోసమే అయితే ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ స్థాయిలో మైనారిటీ, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఓటర్లు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సెక్యులర్గా ముందుకెళ్తేనే బాగుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడుతూ వస్తారు. కాబట్టి మొదటి నుంచి కూడా ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది పాలిటిక్స్లో కూడా ఆయన ప్రదర్శిస్తూ సనాతన ధర్మానికి సంబంధించి తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం కావచ్చు, ఇటువంటివన్నిటి గురించి కూడా. అయితే సనాతన ధర్మాన్ని ఆయన సమర్థించినందుకు ఆయనను వ్యతిరేకించే వాళ్ళు, తిట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరికైనా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించడంలో కూడా తప్పులేదు. ప్రజాస్వామ్యంలో అందరినీ వ్యతిరేకిస్తారు, ఎవరి మీదైనా వ్యతిరేకమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. అది భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని బలంగా వినిపిస్తున్నారు. మామూలుగా అయితే బీజేపీ నేతలు మాత్రమే ఇటువంటివి చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ పవన్ కళ్యాణ్ తనది జనసేన పార్టీ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా హిందుత్వాన్ని బలంగా వినిపిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఎప్పుడు కూడా ముస్లింలను కానీ, క్రిస్టియన్లను కానీ దూషించడము, లేదంటే వాళ్ళని తప్పుపట్టడము, వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏం చేయలేదు. హిందుత్వాన్ని సమర్థిస్తున్నారు అంతే. అయితే ఈ సమర్థించడం వల్ల వచ్చిన మార్పు ఏంటి అని బండి సంజయ్ ఈ వనభోజనాల మీటింగ్లో చెప్పడం జరిగింది. రీకన్వర్షన్, గర్వాప్సి. మనకు తెలిసింది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మత మార్పిళ్ళు జరిగాయి. కొన్ని దశాబ్దాలుగా కావచ్చు, లాస్ట్ దశాబ్దంలో అంటే గత 10 ఏళ్ల కాలంలో ఇంకా పెద్ద ఎత్తున జరిగాయనే ఆరోపణలు, ప్రచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. నిజాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నప్పటికీ మత మార్పిళ్ళు జరిగాయి అనేది బీజేపీ స్టాండ్.
సో దానికి అనుగుణంగా బండి సంజయ్ చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ హిందుత్వవాదం వినిపిస్తూ సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేస్తూ ఒక ప్రౌడ్ హిందూగా తెర మీదకు వచ్చిన తర్వాత రీకన్వర్షన్స్ అంటే ఇతర మతాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి హిందుత్వంలోకి కూడా వస్తున్నారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభినందించడం, పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావాన్ని వివరించడం జరిగింది. అంతేకాకుండా బండి సంజయ్ తెలంగాణలో కూడా 12% మాత్రమే ఉన్న ముస్లింల కోసం అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా మత రాజకీయాలు చేస్తూ వాళ్ళని మైనారిటీ సంతుష్టీకరణకు పాల్పడుతున్నారు. అలా కాకుండా బీజేపీ అండ్ పర్టికులర్లీ బండి సంజయ్ తాను స్వయంగా 80% ఉన్న హిందువులని తెలంగాణలో ఓటు బ్యాంకుగా మార్చి తప్పకుండా హిందువుల కోసం పోరాడతాం, హిందువుల సమస్యల్ని ప్రస్తావిస్తాము, అలాగే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన సహజంగానే తమ పార్టీ కోసం ఆయన చెప్పుకోవడం జరిగిందనమాట. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇటు తెలంగాణ రాజకీయాల్లో కూడా కీలకంగా మారుతున్నారు. తెలంగాణ రాజకీయ నేతలు అంటే ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి, ఎన్డీఏలో కూటమి ప్రభుత్వంలో పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ నేత అయిన బండి సంజయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మరీ ఆశ్చర్యకరము ఏం కాదు. కానీ ఆయన గర్వాప్సి కూడా వేరే మతాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారు పవన్ కళ్యాణ్ వల్ల అని చెప్పడం ఆశ్చర్యకరం కాకపోయినా ఖచ్చితంగా ఆసక్తికరం. జై హింద్.